కరెక్ట్ గా బాధ్యతలు చేతిలో ఉండాల్సిన సమయంలో చేతికి బేడీలు వేసుకుని ఈ రోజు జైలుకి వెళ్లారంటే కేవలం జగన్మోహన్ రెడ్డే కారణం. 25 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి తన కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కి జైలుకి వెళ్ళాడు అంటే కేవలం దానికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఈ పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలా వీళ్ళని తిట్టాలా? వాళ్ళ తల్లిదండ్రులకి కుటుంబానికి ఎంత బాధగా ఉంటుంది. 25 ఏళ్ల లోపు అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి ఒక మేకపోతును బలి ఇచ్చి, ఈ పోతు కూడా వాళ్ళది కాదు, ఒక మేకపోతుల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, బాబు తలకాయ నరికేసి మళ్ళీ పోతుని నీకే ఇచ్చేస్తాం, నువ్వు మాసం కోసం అమ్మేసుకునవచ్చు, మేము తలకాయ నరికి ఇచ్చినందుకు కానీ నీకు 3000 ఇస్తామని చెప్పి పోతును తీసుకుని దాంతో పాటు ఒక 10 మందిని పోగు చేసుకుని వెళ్ళి భయభ్రాంతులకు గురి చేస్తే పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా రిమాండ్ విధించారు. ఇలా నడి రోడ్డు మీద అయితే నడిపించుకెళ్లారు. మరి అంటే సమాజం ఏమైపోతుంది? 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి సమాజంలో ఎందుకు ఇలాంటి విషబీజాలు నాడుతున్నాడు, ఎందుకు ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు? ఇది పక్కదారి పడుతుందని తెలిసినప్పుడు ఒక పిలుపునివ్వాలి కదా. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడవద్దు, ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు, మన పార్టీ విధానం కాదు, కాబట్టి ఎవరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పిలిపేవాడు? వీళ్ళ నాశనం అయిపోయినా పర్లా, ఈ రోజు వీళ్ళ బాధ వీళ్ళు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో ఉన్నారు, ఇప్పుడు రిమాండ్ వేసారు. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డికే తనకు కావాల్సిన ముఖ్యమంత్రి పదవి, దానికోసం మీ పిల్లలు ఎలా పోయినా ఆయనకి సంబంధం లేదు. కానీ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, మీ పిల్లలు ఎలాంటి దారి పడుతున్నారో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి.